ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో ఉచిత నేత్ర శిబిరం. చేయిత ఇచ్చిన ధనలక్ష్మి నందీశ్వర గోసేవ చారిటబుల్ ట్రస్ట్. సీఎం ఒంటెద్దు పోకడతో అభివృద్ధి కుంటుపడిందన్న నల్లగొండ టీడీపీ. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలే ఇందుకు ఉదాహరణ అన్న నేతలు. సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని వేములవాడ మహిళా కాంగ్రెస్ డిమాండ్. నిత్యావసరాల ధరలు తగ్గించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక. వనస్థలిపురం ఎస్కేఎన్ కళాక్షేత్రంలో అలరించిన సంగీత నృత్య విభావర. సాంస్కృతిక కళలు విద్యార్థులకు ఎంతో ముఖ్యమన్న వక్తలు. డీటెయిల్స్ చూస్తే వనస్థలిపురం ఎస్కేఎన్ కళాక్షేత్రం డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం విద్యార్థులతో నిర్వహించిన సంగీత నృత్య విభావరి కన్నుల పండువగా సాగింది. మాజీ కార్పొరేటర్ ముద్దగొని లక్ష్మీ ప్రసన్న, వనస్థలిపురం సిఐ సత్యనారాయణ, డిఐ జగన్నాథం, స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షులు కొలిశెట్టి సంజయ్ కుమార్, బీజేపీ సీనియర్ నేత వనిపల్లి శ్రీనివాసరెడ్డి, విద్యార్థులతో పాటు సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్సి కృష్ణకుమారి, చైర్మన్ డాక్టర్ వెంకట గురువులు, డాక్టర్ మనోజ్ఞ, జ్యోతిర్మయులను ప్రశంసించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక కళలు ఎంతో ముఖ్యమని చెప్పారు. వాటి ద్వారా ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం వస్తుందని వారు పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా ఒక చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేశాము. అందులో మన స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి సంగీతము, నృత్యము, ఎంతో చక్కటి పాటలు, ఎంతో చక్కటి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ కార్పొరేటర్ బిఎన్ రెడ్డి ప్రసన్నరాణి గారికి, అలాగే సంజయ్ కుమార్ గారికి, వనిపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. స్థానిక సిఐ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. మన యొక్క కళాక్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణపతి నవరాత్రులు, అలాగే శివోహం, కార్తీక మాసంలో శివోహం, ఈ రెండు కార్యక్రమాలు మనం చేస్తాము. ఎంతో చక్కటి రెస్పాన్స్ ఈ రెండింటికి వస్తుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి స్టూడెంట్కి, వారి యొక్క తల్లిదండ్రులకి, తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట లహరి డిమాండ్ చేశారు. ఆది శ్రీనన్న నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. వంట గ్యాస్ తో పాటు నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరారు. అలా జరగకపోతే మహిళా కాంగ్రెస్ తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు మహిళా కాంగ్రెస్ విభాగం తరఫు నుండి ప్రజలందరూ వచ్చి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా చెప్పుకోవడానికంటే బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేసి నియోజకవర్గంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, ఇలా ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తూ మభ్యపెడుతూ ఉంటారు. ప్రజలు బెడ్రూమ్ల గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతుర్రు. ఈ కార్యక్రమం గురించే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి, డబల్ బెడ్రూమ్ల గురించి మహిళలు ఎక్కడికంటే అక్కడికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఏ దేశంలో ఊరేగుతాడో తెలియదు. ప్రజల కష్టాలు నష్టాలు చెప్పుకోవడానికి, ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కనీసం చూద్దామంటే కూడా ఆయన ముఖం కనబడదు. ఈ ప్రజలు ఈ బాధను బాగా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా డబల్ బెడ్రూమ్లు మాత్రం ఇస్తాడా, ఇయ్యకపోతే ఇంతకంటే కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మహిళా విభాగం తరఫు నుండి. కేంద్ర ప్రభుత్వం నుండి సిలిండర్ గుడ్లు, పెట్రోల్ ధరలు ముఖ్యంగా ఇవి పెంచడం జరుగుతుంది. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సిలిండర్ గుడ్లు 990 రూపాయలు ఉంది. ఇంకా పెరుగుతుంది,
ప్రజలు ఏ విధంగా వంట చేసుకొని తింటారు, ప్రజలు ఏ రకంగా తింటారు అనుకుంటారు. నిత్య సరుకులు కూడా ధరలు పెంచుతుర్రు. ప్రజలు తింటే బతుకుతారా, లేకపోతే బట్టిగానే ఉండుడా? ప్రజలు కడుపుకు ఎండి అలమటించిపోతురు. ప్రజలు చాలా అవస్థలు పడుతురు. ఈ దేశ సంరక్షణలో సిఆర్పీఎఫ్ త్రివిధ దళాల పాత్ర ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ శ్రీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆజాదీకి మహోత్సవంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమంలో భాగంగా కన్యాకుమారి నుంచి బయలుదేరిన సైకిల్ ర్యాలీ నిర్మల్ జిల్లాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ బృందానికి జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అదనపు ఎస్పీ రామ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రాత్ ఈశ్వర్, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో కమాండెంట్ విద్యాధర్, లెఫ్టినెంట్ కల్నల్ శర్మ పాల్గొన్నారు. హైట్ నుంచి వస్తున్నాయి చేతులు లేపుతున్నాయి కదా, హైట్ నుంచి వస్తున్నాయి. జెండాల ఫోటో బాగానే వచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుడపల్లి శ్రీనన్న కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుడపల్లి శ్రీనివాస్, షాద్నగర్ బీజేపీ ఇన్ఛార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, బీసీ సంఘం నాయకుడు మద్దూరి అశోక్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, బాలు, మధు, రవి, రాజు, లక్ష్మణ్, చందు పాల్గొన్నారు. భాద్రపదమాసే అధ్యాయస్తువాసరస్వాసరః షష్ఠమ్యాప్తితో భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణగణ విశేష విశిష్టాయాం యజమానస్య గోత్రో సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడతో అభివృద్ధి కుంటుపడిందంటూ తెలుగుదేశం పార్టీ నల్లగొండ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఇంజమూరి వెంకటయ్య తీవ్రంగా మండిపడ్డారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మార్పిళ్లే ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పాపపై అత్యాచార ఘటనే ఇందుకు ఉదాహరణని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి. ప్రభుత్వ పనితీరు బాగలేదు. 90-80 సంవత్సరాల వృద్ధుల నుంచి మొదలు పెడితే 6 ఏళ్ల పసిపాప వరకు కూడా ఇవాళ ఆత్మరక్ష లేని పరిస్థితి తయారైంది. అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర పరిపాలన చేసే అధికారులని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మంచి పరిపాలన దక్షత ఉన్న వాళ్ళు పక్కన పెట్టి వారి చెప్పు చేతుల్లో కుక్కిన పిల్లలకు ఉండే అధికారులు పెట్టుకుంటా ఉండు. గ్రామస్థాయి వీఆర్ఓ, పంచాయతీ మొదలు పెడితే ఐజీ, డీజీపీ స్థాయిలో ఇదే రకంగా చేస్తా ఉన్నాడు. ఉదాహరణకు సజ్జనార్ అనే పోలీస్ అధికారి మంచి ఉన్నతాధికారి, అతను తీసుకుపోయి ఆర్టీసీ ఎండీగా మార్చిండు. ఐజీ, డీజీపీ స్థాయిలో ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ని అతన్ని గురుకుల పాఠశాల వేసిన అయినా తన నైపుణ్యం చూపిస్తే తను పెట్టే మానసిక అవమానానికి తరలించలేక తన ఉద్యోగ రాజీనామా చేసాడు. కాబట్టి కేసీఆర్ వల్ల, ఆయన పనితీరు వల్ల ప్రజలంతా కూడా ఇసుకిపోతా ఉన్నారు. అత్యాచారాలు ఎక్కువైతా ఉన్నాయి. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వ తీరు మీద ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వస్తాయని చెప్పని ఈ సందర్భంగా మేము సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుదల మండల తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. దీనిని సర్పంచ్ శ్రీపతి బాపు, ఎంపీపీ బి రాణిభాయ్, జెడ్పీటీసీ అరుణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ధనలక్ష్మి నందీశ్వర గోసేవ చారిటబుల్ ట్రస్ట్ కాళేశ్వరం వ్యవస్థాపకులు మాదిరి శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, గోసేవ సలహాదారులు కొరిపెల్లి ప్రశాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్ పాల్గొన్నారు.
అభివృద్ధి పదంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని కొడిమ్యాల మండలం టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు తదితరులు మేడిపల్లి సత్యంపై మండిపడ్డారు. సత్యం తన వైఖరిని మార్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్లపల్లి ప్రసాద్, రాజా నరసింగరావు, ఎస్సీసెల్ అధ్యక్షులు నెరేళ్ల మహేష్ పాల్గొన్నారు. పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన గౌరవ పాత్రికేయ మిత్రులకు, కొడిమ్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొత్తూరి స్వామన్న గారికి, కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రస్తుత చొప్పదండి కాంగ్రెస్ ఇన్ఛార్జు, గతంలో 2 సార్లు 2 పార్టీల పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన మేడిపల్లి సత్యం గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొడిమ్యాల మండలం పోతారం చెరువు, శామల చెరువు నుండి వేములవాడ నియోజకవర్గానికి నీళ్లిస్తున్న చాతగాని వారని 2 ఎమ్మెల్యేలు, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్, జడ్పీటీసీ, ఎంపీపీ అందరూ మహిళలను పట్టుకొని సిగ్గుండాలనే మాట మాట్లాడడం, మీ చదువు సంస్కారం ఎంతవరకు ఉందో మా మండల ప్రజలకు తెలిసిపోతుంది. మన కొడిమ్యాల మండలానికి వచ్చే నీరు ఎల్లంపల్లి ప్రాంతం నుండి మన నియోజకవర్గం వరకు అక్కడి ప్రజలు నీ మాట మాట్లాడితే కొడిమ్యాలకు నీరు ఎలా వచ్చేది? నీవు పుట్టిన ప్రాంతం వీర్నపల్లి పక్కల దాకా కొడిమ్యాల మండలం వదిలిపెట్టిన వచ్చే నీళ్లే కదా. నీ ప్రాంత వాసుల దగ్గరికి పోయి కొడిమ్యాల నుంచి నీళ్లు మనకి ఇస్తుండ్రు వద్దని చెప్పి అక్కడికి ఒక వాయిసి నీ పుట్టిన గ్రామం నుండి, నీ నియోజకవర్గం నుంచి కూర్చొని విలేకరులను జమ చేసుకొని కొడిమ్యాల నుంచి నాకు నీళ్లు వద్దనే స్టేట్మెంట్ గౌరవ ఎమ్మెల్యే రవిశంకర్ గారిని పట్టుకొని దళిత బంధు సాధించిన మన కొడిమ్యాల మండలం, మన నియోజకవర్గానికి దళిత ఎమ్మెల్యే ఉన్నావు, ఇక్కడికి తీసుకురాంటున్నావు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలు సృష్టించి ఎవరు ధైర్యం చేయని పథకాన్ని దళిత బంధు పేరు మీద ప్రతి దళిత కుటుంబానికి నేరుగా వారి ఖాతాలకు 10 లక్షల రూపాయలు జమ చేసి ఆ 10 లక్షల రూపాయలతో ఈ నెల 17న నిర్మల్ జిల్లాలో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని బీజేపీ నేతలు కోరారు. నిర్మల్లో వారు మీడియాతో మాట్లాడుతూ ఈ సభకు యువకులు, టీచర్లు, నిరుద్యోగులు భారీ సంఖ్యలో హాజరు కావాలని విన్నవించారు. కార్యక్రమంలో మేడిశెట్టి రాజు మరియు రాజేశ్వర్ రెడ్డి, భూమయ్య, రాములు, రామ్నాథ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే మన యొక్క తెలంగాణ జిల్లాలకు, తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17న రావడం జరిగింది. ఈ యొక్క సంవత్సర కాలం రజాకారుల గబంధాస్తాలు ఉన్నటువంటి తెలంగాణను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అనే ఆపరేషన్ ద్వారా మన తెలంగాణను భారతదేశంలో కలపడం జరిగింది. ఈరోజు మనం ఈ యొక్క స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నామంటే అభినవ సర్దార్ హోంమంత్రి గారు కూడా సెప్టెంబర్ 11న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మన నిర్మల్కు రావడం జరుగుతుంది. కాబట్టి నిర్మల్లో ఉన్నటువంటి మేధావులు, వ్యాపారస్తులు, ప్రజలు, రైతులు అందరూ ఒకసారి గమనించాలి వారు ఎందుకు వస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాకముందు ఈ కల్వకుంట్ల కేసీఆర్ గారు ప్రమాణం చేయడం జరిగింది. ఏదంటే సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటాం అని ప్రమాణం చేసి ఈ రజాకారులకు భయపడి, ఈ మజ్లిస్ పార్టీకి భయపడి వారి యొక్క ఓట్ల కోసం ఈ యొక్క
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పక్కన పెట్టడం జరిగింది. ప్రజలారా అందరూ ఒకసారి గమనించండి. మన స్వాతంత్రాన్ని మనం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించుకోలేని స్థితిలో ఉన్నాం. ప్రజలారా ఒకసారి గమనించండి. భారతీయ జనతా పార్టీ ఉంది మీకు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది. మన యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకోవడానికి మొదటి మెట్టుగా మన తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా గారు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, పుర ప్రముఖులు, యువకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, సీనియర్ జర్నలిస్టు పాసెం యాదగిరి, నిర్వాహకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనమందరం కలిసికట్టుగా బయట చేసే తప్ప ఈ ప్లాస్టిక్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ మనం దీన్ని నిరోధించగలుగుతామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి కాలువలలో మేము చూస్తూ ఉన్నాం. అందరి బాధ్యత ఈరోజు మన రామాయంగా సడన్గా పెద్ద వర్షం వస్తే మరి మొత్తం ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ అక్కడ జమ అయిపోయాయి. ఆఖరికి కొంతమందికి ఎట్లయిపోయిందంటే చిన్న బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్లో తాగి దాంట్లోనే పడ్డాయి. ఇప్పటికి 4-5 సార్లు దగ్గర ఉండి కూడా తీర్చడం జరుగుతూ ఉంది. నిన్న కూడా కౌన్సిలర్స్ అక్కడ పోయి చూడడం జరిగింది. మరి ఆ విషయాన్ని అందరూ ప్రజలు సహకరిస్తారు. ఇది నాకేమి, నేను చాలా లేట్ అయిపోలేదు నా పని అనేది కాకుండా అందరూ సహకరించాలా ఈ పట్టణ అభివృద్ధికి అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒకటి ఓల్డ్ గోడౌన్లో అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ పెట్టమని, మరి గతంలోనే అది కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన ఆ గోడౌన్ వాళ్ళని అడుగుతూ ఉన్నాం. కానీ ఒకరి మీద ఒకరు తొప్పుకుంటా ఉన్నారు. తప్పనిసరిగా 50 రోజుల్లో కూడా ఆ సంబంధించిన అధికారులు మా ఉన్నారో ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా DCMS ఆఫీస్ అది గోడౌన్ తప్పనిసరిగా ఆ అధికారులతో మాట్లాడి దాన్ని అంగన్వాడీగా చేయడానికి కృషి చేస్తామని కూడా నేను చైతన్య గారి తరఫున తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొకటి, హైదరాబాద్ ట్యాంక్ బండపై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించడంపై జమ్మికుంట రజక నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది. ఎందుకంటే మా చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతిని అధికారపూర్వకంగా జరుపుటకు ప్రభుత్వం అంగీకరించినందుకు సంతోషంగా జమ్మికుంట పట్టణంలో రజకులందరూ కలిసి ఈరోజు మా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇలాగే రజకులంతా కలిసి కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ వెంట ఖచ్చితంగా ఉంటారని అందరి సభాపూర్వకంగా అందరికీ మనవి చేస్తున్నాం. 2 సంవత్సరాలుగా ఆ ప్రాంత వాసులను ముప్పతిప్పలు పెడుతున్న చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. అయితే దాని పిల్లలు దొరకకపోవడంతో మెదక్ జిల్లా చిన్నశంకరావుపేట, చేగుంటు, నరసింహ మండలాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 5 గ్రామాల ప్రజలను గత 2 సంవత్సరాలుగా చిరుతపులి భయాందోళనకు గురిచేస్తుంది. చిన్నశంకరంపేట మండలం కామారం శివారుగుట్టపై 2 చిన్న పిల్లలతో కలిసి చిరుతపులి సంచరిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిని పట్టుకోవాలంటూ అటవీశాఖను ప్రజలు వేడుకుంటున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు బోనును ఏర్పాటు చేయగా అక్కడికి వచ్చిన చిరుత అందులో చిక్కుకుపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్లయింది. గత రాత్రి కామారం తాండాలో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేసినటువంటి ట్రాప్ కేజ్లో ఒక 1-1.5 సంవత్సరం ఉన్నటువంటి చిరుత ట్రాప్ కావడం జరిగింది. గత 6 నెలల నుంచి ఈ గ్రామ శివార్లో ఈ చిరుత వల్ల కొద్దిగా ప్రజలు భయభ్రాంతులకు గురవడం జరుగుతుందని చెప్పేసి ఫారెస్ట్ నుంచి బయటకు రాకుండా ఫారెస్ట్ బయట ఈ ట్రాప్ కేజ్ పెట్టడం జరిగింది. సాధారణంగా ఈ చిరుత ఎప్పుడు కూడా ఈ ఫారెస్ట్ బయటకు రాలేదు, ఫారెస్ట్ లోపలే ఉంటుంది. ఇక్కడే దాని నివాస ప్రాంతం ఉంది, ఇక్కడే నెమలిగుట్ట దగ్గర. సో ఈ ఫారెస్ట్ బయటికి వస్తుందని ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి వాళ్లకు భయం కలగకుండా ధైర్యం చెప్పే ఉద్దేశంతో
ఫారెస్ట్ బయట ఏర్పాటు చేయడం జరిగింది ట్రాప్ కేజ్. అకస్మాత్తుగా నిన్న అనుకోకుండా ఈ ట్రాప్ కేజ్లోకి ఈ చిరుత రావడం జరిగింది. ఇది చాలా సేఫ్గా ఉంది, హెల్దీగా ఉంది. పూర్తిగా సహజమైనటువంటి అడవుల్లో తిరుగుతూ పెరిగినటువంటి చిరుత. దీన్ని జూ పార్కుకు తరలించాలని నిర్ణయించడం జరిగింది. కన్సర్న్ జూ అధికారులు దీనికి ఆరోగ్యరీత్యా పరీక్షలు చేసి అక్కడ సేఫ్గా ఉంచుతారు. ముఖ్యంగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెందిన రేంజ్ ఆఫీసర్ గారు, సెక్షన్ ఆఫీసర్ గారు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ చిరుతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు లోకల్ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. చిరుత సహజంగా మనిషిపైన దాడి చేయలేదు. ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పుడు కూడా మనుషులపైన దాడి చేయలేదు. ఫారెస్ట్ లోపలికి వచ్చినటువంటి చిన్న చిన్న మేకలు వాటిపైన దాడి చేసినట్టుగా కొన్ని అంటే మనకు కేసెస్ ఉన్నాయి. కానీ ఫారెస్ట్ నుంచి బయటికి మాత్రం ఎట్టి పరిస్థితిలో రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇది దాని ఆవాసంలో అది సేఫ్గా ఉంటుంది, మనుషులపైన దాడి చేయడం జరగదు. ఈ మొత్తం ఈ చిరుతని ఇక్కడి నుంచి తరలించడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు అండ్ సెక్షన్ ఆఫీసర్ గారు చర్యలు తీసుకొని జూ పార్క్ తరలించడం జరుగుతుంది. సార్ ఇంకో సహజమైనటువంటి ఈ నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉంటున్నాయి. ఫారెస్ట్ లోపలనే మనకు కొండగోర్లు, తర్వాత చిన్న చిన్న జింకలు, వాటిని కుందేళ్ళు, చిన్న కుందేళ్ళు ఇలాంటి వాటిని ఆహారంగా తీసుకొని బతుకుతున్నాయి. ఇవి ఫారెస్ట్ నుంచి బయటకు రావు. మనం ఫారెస్ట్ కనుక డిస్టర్బ్ చేస్తే, దాని సహజ ఆవాసాన్ని డిస్టర్బ్ చేస్తే అవి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారెస్ట్లోకి అనవసరంగా ఎంటర్ కావద్దు. దాని సహజమైనటువంటి ఆవాసాన్ని మనము ఎలాంటి డిస్టర్బ్ చేయకూడదు. అండ్ ఎవరైనా లోపలికి వెళ్ళాల్సి వస్తే, అవసరం అనుకుంటే ఫారెస్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తే రేంజ్ ఆఫీసర్ గారికి, సెక్షన్ ఆఫీసర్ గారికి సమాచారం ఇచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. ఉంటే వాళ్లకు తగు సూచనలు ఇస్తారు. సూచనల ద్వారా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. అలోపతి, ఆయుర్వేదం, హోమియో వైద్య విధానంలో రోగికి ఔషధాలు, సూది మందుల వినియోగం అనివార్యం. ఈ విధానంలో రోగికి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అయితే నాడీపతిలో చికిత్సా విధానం ఇందుకు పూర్తిగా భిన్నం. వ్యాధికి మూల కారణాన్ని కనుగొనడం ద్వారా రోగ నిర్ధారణకు వస్తారు. ఇది అత్యంత ప్రాచీన విధానం. సూక్ష్మ శరీరానికి చికిత్స చేయడం ద్వారా భౌతిక శరీరానికి స్వస్థత చేకూర్చడమే నాడీపతి ప్రత్యేకత. ఆరంభ దశలో వస్తే ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇందులో భాగంగా శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తారు. ఇందువల్ల సదరు వ్యక్తి శక్తివంతంగా తయారవడమే కాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది. నాడీపతి విధానం ద్వారా ఎత్తు పెరగవచ్చు, థైరాయిడ్ ను క్రమబద్ధీకరించవచ్చు, పక్షవాతం, చక్కెర వ్యాధి, మూత్రపిండాల సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, L4, L5 సమస్యలు, వెన్నెముక, వెన్నుపూస సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, కాలేయ వ్యాధులు, గుండె, ఊపిరితిత్తులు, గల్ బ్లాడర్, మైగ్రేన్, తలనొప్పి, అపస్మారక, ఆస్మా, నరాల సమస్యలు, ఋతు సమస్యలు, మానసిక సమస్యలు తదితర దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాడీపతి సంస్థ యజమాని డాక్టర్ పి కృష్ణంరాజు తెలిపారు. ఈ సంస్థకు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలోనూ ఓ శాఖ ఉంది. డాక్టర్ కృష్ణంరాజు 75కు పైగా దేశాల్లో పర్యటించి నాడీపతి విధానాన్ని కనుగొని అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో వనస్థలిపురంలోని నాడీపతి సంస్థ శాఖలో చికిత్సా విధానం, వ్యాధి పీడితుల స్పందన గురించి ఇవాళ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. కడప జిల్లాలో వినాయక స్వామి నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. కడప జిల్లాలో ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, లారీలలో జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ నినాదాలు చేస్తూ భక్తులు స్వామివారిని పెన్నా, కుందు, ఛత్రపతి, గంటికోడ ప్రాజెక్టులలో నిమజ్జనం చేశారు. రంగులు చల్లుకుంటూ కోలాహలంగా ఘనంగా స్వామివారికి వీడ్కోలు పలుకుతూ నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే స్వామి ఊరేగింపు మొదలుపెట్టారు. పబ్లిక్ స్థలాల్లో వినాయక విగ్రహాలు ఉంచడానికి ప్రభుత్వం ఆంక్షల కారణంగా కొంత మేరకు వినాయక స్వామి పండుగ కళ తప్పింది.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండెపల్లెలోని పలు పురవీధులలోని వినాయకుని ప్రతిమలకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు చేసి ఆదివారం ఉదయం ఘనంగా ఊరేగించి మేళ తాళాలతో గణేష్ నిమజ్జనం నిర్వహించారు. సుండెపల్లె మండలంలో సుమారుగా 15 విగ్రహాలకు పైగా ఆదివారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. సుండెపల్లెలోని కృష్ణానగర్, బాలాజీ స్కూల్, శివాజీ నగర్ మరియు మండలంలోని వివిధ గ్రామాలు విగ్రహాలను ఆదివారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తిలో ఘనంగా వినాయక చవితి ముగింపు వేడుకలు. నిమజ్జనానికి ఊరేగింపుగా తరలిన గణపయ్యలు ఆటపాటలతో ఉత్సాహంగా చిందులేసిన యువత, ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. అనంతపురం పుట్టపర్తి జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. 3 రోజుల పాటు మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా వినాయకుల ఊరేగింపు డప్పు వాయిద్యాల నడుమ ఆటపాటలతో ఉల్లాసంగా నిమజ్జన వేడుకలు ముగిశాయి. పలు చోట్ల ఉత్సవ కమిటీ నిర్వాహకులు మండపాల వద్ద వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం, లడ్డూల పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో నిమజ్జనానికి అనుమతించిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కరోనా నిబంధనల వల్ల వినాయక చవితి పండుగ కళ తప్పింది. విగ్రహాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చివరి నిమిషంలో అవకాశం ఇవ్వకపోవడంతో చాలా చోట్ల మండపాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏదేమైనా నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో ఇటు ప్రజలు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో ఉచిత నేత్ర శిబిరం. చేయిత ఇచ్చిన ధనలక్ష్మి నందీశ్వర గోసేవ చారిటబుల్ ట్రస్ట్. సీఎం ఒంటెద్దు పోకడతో అభివృద్ధి కుంటుపడిందన్న నల్లగొండ టీడీపీ. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలే ఇందుకు ఉదాహరణ అన్న నేతలు. సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని వేములవాడ మహిళా కాంగ్రెస్ డిమాండ్. నిత్యావసరాల ధరలు తగ్గించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక. వనస్థలిపురం ఎస్కేఎన్ కళాక్షేత్రంలో అలరించిన సంగీత నృత్య విభావర. సాంస్కృతిక కళలు విద్యార్థులకు ఎంతో ముఖ్యమన్న వక్తలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.